హాయ్ అండి. వెల్కమ్ టు అనర్ఘ్య టిప్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మీకు చుక్కకూర చికెన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా చుక్కకూరని ఇలా తీసుకునండి ఒక్కొక్కకు తుంచుకోవాలి. కాళ్ళు కాకుండా ఓన్లీ ఆకులే కట్ చేసుకోవాలి. కాళ్ళు వేయకూడదండి. శుభ్రంగా ఆకులన్నీ కట్ చేసుకోవాలి. తర్వాత శుభ్రంగా కడుక్కోవాలండి. ఆకుని ఇసుక అది లేకుండా ఒక 2-3 టైమ్స్ అలా కడుక్కోవాలి చుక్కకూరని వచ్చేసి. తర్వాత వీటిని కట్ చేసుకోవాలండి. అలా ఆకుల కింద వేయకూడదు. చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఆకుకూరని. అప్పుడు కూరలో మొత్తం కలిసిపోతుంది, ఆకుల కింద ఉండదు. కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఒక 4-5 ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు ఎక్కువేం అవసరం లేదు, ఎందుకంటే మనకు ఆకుకూర కొంచెం గ్రేవీనే వస్తుంది కదా. ఉల్లిపాయలు తక్కువే వేసుకోవాలి. ఒక 4-5 వేసుకోవచ్చు, మీడియం సైజు. ఉల్లిపాయలు వేగేటప్పుడే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. అందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. మనం ముందుగానే చికెన్ శుభ్రంగా కడుక్కొని అక్కడ పక్కన రెడీ చేసి పెట్టుకోవాలండి. తర్వాత ఆనియన్ వేగిన తర్వాత చికెన్ అందులో యాడ్ చేసుకోవాలి. ఒక నిమిషం మొత్తం కూర అంతా కలిసేలాగా తిప్పుకొని వెంటనే ఉప్పు, మనకి కూరగా సరిపడా ఉప్పు, కారం కూడా వెంటనే వేసేసుకోవచ్చు. తర్వాత ఒక స్పూను ధనియాల పొడి, ఒక 2 స్పూన్స్ గరం మసాలా పౌడరు యాడ్ చేసుకుని, మనకి వాటర్ ఏం అవసరం లేదండి, చికెన్లోంచి వాటర్ వచ్చేస్తాయి. తర్వాత మనం చుక్కకూర యాడ్ చేసేసుకోవచ్చు. చుక్కకూర కొంచెం పులుపు వస్తుందండి, అందువల్ల కర్రీ మీకు చాలా టేస్ట్గా ఉంటుంది. మనకు కావాల్సిన గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనం వాటర్ మొత్తం కూర అంతా కలిసేలాగా ఒకసారి తిప్పుకొని చుక్కకూరని మనం విజిల్ పెట్టేసుకోవచ్చండి. ఒక 2-3 విజిల్స్కి చక్కగా ఉడికిపోతుందండి. మామూలు చికెన్ అయితే 2 విజిల్స్కే ఉడికిపోతుంది. చుక్కకూర వేసాం కాబట్టి కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి ఒక 3 వేయించాను నేను. చక్కగా ఉడికిపోయిందండి. తర్వాత మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ ఉంటే పొయ్యి మీద 1 నిమిషం అలా పెట్టి కొత్తిమీర యాడ్ చేసుకుని మొత్తం కూర అంతా కలిసేలాగా ఒకసారి చూసుకుని, మన ఉప్పు కారం మొత్తం అంతా మసాలా అయ్యి సరిగ్గా సరిపోయిందని చూసుకుని వెంటనే కొంచెం వాటర్ ఉండగానే మనం ఆఫ్ చేసుకోవచ్చండి. ఆ వేడికే మనకి మగ్గిపోతుంది. చాలా బాగుంటుందండి. ఈ సండేకి ఒకసారి ట్రై చేయండి చుక్కకూర చికెన్. చాలా కమ్మగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.